బాగుంటే పేదవాడు కూడా రాత్రికి రాత్రే ధనవంతుడు అవుతాడు. ఇలాంటి లక్కీ పర్సన్స్కు సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ఒక పేద కూలికి కూడా ఇలాంటి అదృష్టం పట్టింది. ప్రముఖ పన్నా గనుల్లో పనిచేస్తున్న రాజు గుండా అనే 40 ఏళ్ల వ్యక్తికి ఓ అమూల్యమైన డైమండ్ దొరికింది. ఆయన కనుగొన్న వజ్రం 19.22 క్యారెట్ల స్వచ్ఛమైనది. ఈ వజ్రాన్ని ప్రభుత్వం నిర్వహించే వేలం వేసి అమ్మితే దాదాపు 80 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. రాజుగొండ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి రోజుకి 300 రూపాయలు సంపాదించేవాడు. ఆయన మధ్యప్రదేశ్లోని రైతుల పొలాలలో పనిచేయడం ద్వారా లేదా ట్రాక్టర్లు నడిపి ఈ డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. ఈ వజ్రం కనుగొనడం వల్ల ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. రాజుగొండ తన తమ్ముడు రాకేష్తో కలిసి ప్రభుత్వం ఇచ్చిన చిన్న భూమిలో బంగారం కోసం వెతుకుతూ ఉండేవాడు. రోజుకు 800 రూపాయలు ఖర్చు పెట్టి ఆ భూమిని తవ్వేవాడు. ఒక రోజు అక్కడ వెతుకుతుండగా అద్భుతమైన వజ్రం దొరికింది. ఆ వజ్రం చాలా ప్రకాశవంతంగా మెరిసింది కాబట్టి అది వజ్రమే అని రాజు తెలుసుకున్నాడు. ఆ వజ్రాన్ని కనుగొనడానికి ఆయన 10 ఏళ్లు కష్టపడ్డారు. రాజు తమ్ముడు రాకేష్లు తాము కనుగొన్న వజ్రాన్ని వెంటనే పల్నాలో ఉన్న వజ్రాల వ్యాపారవేత్త దగ్గరికి తీసుకువెళ్లారు. అక్కడ పనిచేసే వజ్రాల నిపుణుడు ఆ వజ్రాన్ని పరిశీలించి దాని విలువ దాదాపు 80 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇంత పెద్ద పెద్ద వజ్రాలు దొరికినట్లు ఆయన చెప్పారు. రాజు గత 10 ఏళ్లుగా ఇలాంటి విలువైన రత్నాల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని కొంత డబ్బు చెల్లించి ఎవరైనా ఇలా వజ్రాలు వెతకవచ్చు. ఈ రోజుల్లో ఇంత పెద్ద వజ్రాలు దొరకడం చాలా అరుదు. ఈ డబ్బుతో పిల్లలను బాగా చదివిస్తానని, ఉన్న అప్పులు తీర్చుతానని రాజు చెప్పాడు. అంతేకాకుండా ఒక ఇల్లు కట్టుకోవాలని, వ్యవసాయం చేయడానికి భూమి కొనాలని కూడా ఆయన ఆశపడుతున్నారు. అయితే ప్రభుత్వ పన్నులు, ఇతర ఖర్చులు తీసివేసిన తర్వాత ఆయనకు ఎంత డబ్బు మిగులుతుందో ఇంకా తెలియరాలేదు.